వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీలోని ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిరసన బంద్ చేపట్టారు. నిన్న కొందూరు బస్టాండ్లో ప్రైవేట్ డ్రైవర్ ప్రసాద్పై దాడికి నిరసనగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. తెల్లవారుజాము నుంచి పరిగి ఆర్టీసీ బస్టాండ్లో నుంచి ఒక్క ప్రైవేట్ బస్సు కూడా కదలలేదు. దీంతో ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న ప్రైవేట్ డ్రైవర్పై జరిగిన దాడిపై ఆర్టీసీకి సంబంధించిన అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీసీ సంస్థ డిఎం, కంట్రోలర్, ఇన్స్పెక్టర్ స్పందించకపోవడంపై నిరసనగా బంద్ తెలిపి ఇచ్చినట్లు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు తెలిపారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్ డ్రైవర్లు తమకు భద్రత కల్పించేంత వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. డిపార్ట్మెంట్కు ఏమన్నా ఇన్స్టిట్యూట్ జరిగిందనుకో ఎస్కాట్ తీసుకొని పోతారు, అనుమతి ఇస్తారు. మాకు నిన్న ఇంత జరిగితే కూడా మాకు సార్ మాకు ఏం లేదు సార్. మాకు కనీసం ఒక సిఐ లేకపోయినా కానీ ఆఫీస్ నుంచి ఒక మనిషిని పంపితే మాకు కూడా యథార్థం ఉంటుంది కదా సార్. డిపార్ట్మెంట్ ఆయనకు డ్రైవర్కి కానీ జరిగిందనుకో ఎస్కాట్ వేసుకొని పోతారు, అనుమతి ఇస్తారు, తోలుకొని వస్తారు. మాకు కూడా అట్లా కల్పించాలని మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఫోన్లో మాట్లాడి బుక్ చేయించినాను. మాకు ఓనర్లకే సంబంధం అయినా కూడా మేము పిహెచ్పి డ్రైవర్ ఓనర్లకే రెస్పాండ్ అయినా కూడా నేను రెస్పాండ్ అయ్యి కేసు బుక్ చేయించిన. నా డ్యూటీ నేను చేశాను. ఇంతకన్నా నేనేం చేస్తాను? మీరు మీ ఓనర్తో మాట్లాడుకోవాలి. అయినా కూడా నేను చేయించినావు. మీ ఓనర్కి పిహెచ్పి డ్రైవర్లకి ఓనర్కి రెస్పాన్సిబుల్, మాకు పిహెచ్పి ఓనర్స్కి రెస్పాన్స్. అయినా కూడా నేను రెస్పాండ్ అయ్యి పిహెచ్పి డ్రైవర్ మా ఆర్టీసీ ఎంప్లాయీ అనుకుని మరి ఎస్ఐ గారి ఫోన్ తీసుకొని పొద్దురు ఎస్ఐకి ఫోన్ చేసి నేను కేసు బుక్ చేయించిన, కంపల్సరీ కేసు బుక్ చేయాలని చెప్పి మీరు బస్ తీసుకొని వెళ్ళిపోయారు పక్కకి. నేను బుక్ చేయించినాను, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని చేస్తా. ఇంకేం చేస్తారు డిఎంగా? వచ్చిన వాడికి ఏమా బస్సులు లేవా? ఏ స్కూల్ కావాలి బేటా? మరి ఏదైతే ఇంకా బస్సు రాలేదు.